చేసిన దెన్ తర్వాత దానికి బ్లెండింగ్, మన అప్లికేషన్ వేరు బ్లెండింగ్ వేరు. సో నువ్వు బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఈవెన్ అయిపోయింది అంటావు. ఇప్పుడు చూడండి కొన్ని వాటర్ ఇస్తావా కన్సిల్ మీద మళ్ళీ లూజ్ పౌడర్ అప్లై చేయాలి. లూజ్ పౌడర్ సో ఐ కింద ఎందుకు వేసినట్టే ఇక్కడ మనం ఐ మేకప్ వస్తుంది, కింది వరకు బ్లెంజింగ్ వస్తుంది కాబట్టి ఇది నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇలా పప్పి వచ్చి నిన్న ఉంటాయి. సో బ్లెండింగ్ బ్రష్ చేసింది అంటే ఈజీగా మనకు బ్లెండ్ అయిపోయింది. సో ఇవి మేము ఐ మేకప్స్కి యూజ్ చేస్తాం. సో ఐ మేకప్ బ్రషెస్ కాబట్టి దొరుకుతాయి, సన్నగా ఉంటాయి. సో దీంట్లో మనకి కన్సిలర్ అప్లికేషన్ బ్రష్ ఉంటుంది. సో అప్లికేషన్ బ్రషెస్ ఎలా ఉంటాయంటే కొంచెం ప్యాడ్ ఉంటుంది. దీన్ని అప్లికేషన్ బ్రష్ అంటారు, ఇది బ్లెండింగ్ బ్రష్. బేస్ ఎందుకు అప్లై చేయాలి మేడం? మనం ఆల్రెడీ ఇప్పుడు లూజ్ పౌడర్ ఇచ్చేసినాం కదా. ఐ మేకప్ ప్రకారం బేస్ కలర్, లైట్ కలర్ అంటే ఇప్పుడు లైట్ బ్రౌన్ తీసుకుంటే డార్క్ బ్రౌన్, లైట్ పింక్ తీసుకుంటే డార్క్ పింక్, రెండు షేడ్స్ లైట్ డార్క్ పింక్ తీసుకుంటే ఇంకొకటి డిఫరెంట్ కలర్ ఎడ్జ్ పార్ట్కి వేస్తాం. సో ఇది ఐ మేకప్ ప్రొసీజర్, ఇట్లా స్టెప్స్ వైజ్. అందుకే బేస్ కలర్. సో బేస్ కలర్స్ అంటే మనం ఏ కలర్ వేసినా దీనికి మళ్ళీ పట్టుకుంటుంది కదా, ఈ షేడ్ తోటి మనకు కలర్ చేంజ్ అవుతుంది ఇక్కడ. లైట్ బ్రౌన్ తీసుకుంటున్నాం. క్లోజ్ ఐబ్రో స్ట్రెచ్, ప్లీజ్ లైట్. ఇప్పుడు తన కళ్ళు ఎలా ఉన్నాయి? నెక్స్ట్ డార్క్ బ్రౌనా? డార్క్ వేయాలి. ఫస్ట్ బేస్ కలర్ వేసుకోవాలి, అన్నిటికీ బేస్ వైట్ వేయాలి. మరి నేను తుడుస్తున్న బ్రష్ని చూసిన ప్రోడక్ట్ ఎక్కువ తీసుకోవద్దు. హైలైటర్ ఏ కలర్ తీసుకున్నారు మేడం? పర్పుల్. ఈ కాటన్ దాటద్దు కదా మనకు, సో అందుకే హైలైటర్ షైన్ అవ్వదు. ఇది ఎండింగ్ ప్యాడ్ అంటే ఎండింగ్లో మనకు హైలైట్ అంటే డార్క్ కలర్ కనిపించాలి, ఇన్నర్లో లైట్ ఉండాలి, మైండ్లో షిమ్మర్ ఉండాలి.
ఇన్నర్లో లైట్గా ఉందా కలర్. ఇప్పుడు తనకి డ్రెస్ మ్యాచ్ కలర్గా నేను అది బట్టి సో ఇది హైలైట్ కలర్. సో దీన్ని నేను ఇట్లా కూడా యూస్ చేసుకోవాలి. ఐస్ క్లోజ్. ఇప్పుడు దానికి ఇక్కడ ఇది ఉంది లేదా? ఒక్క నిమిషం. చెప్పండి. ఇప్పుడు దానికి ఇక్కడ ఇది ఉంది కదా, ఏది బ్లాక్ డాట్. అది పుల్లిపీరి. అదే మేడం, అది పుట్టుమచ్చ కానీ ఆ స్కిన్ లాగా ఇట్లా లేదా? అదే మేడం. అంటే దానికి క్లయింట్కి అది కనిపించొద్దు అని అంటారు కదా. ఒకవేళ కనిపించొద్దు అని అంటే ఒకసారి మనం ఏం చేయాలి? వినండి. పుట్టుమచ్చ అంటే ఇలా పుట్టుమచ్చని యాడ్ చేస్తాను. చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే నాకు ఇక్కడ ఉందండి. అది మనం మీరు కరెక్టర్ పెట్టిన అది కనిపిస్తుంది బయట మార్క్ ఉంటే. ఇంకొకటి ఈ మన ఈ స్పాట్ని హైడ్ చేయకపోతే దీన్ని ఎట్లా చేస్తాం మనం? హైట్ ఉంది. ఇది స్కిన్ ఇట్లా అంటే ఏమంటారు, అది పులిపిరి లాగానే ఉంది బట్ పులిపిరి కాదు. అది పుట్టుతోటి వచ్చిన మచ్చ, తనకి పుట్టు మచ్చ. సో దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయి, లేజర్ ట్రీట్మెంట్స్ అలాంటివి చేసుకోవచ్చు. తను మేకప్లో హైడ్ చేయలేమండి, చేయలేదు. దాన్ని హైడ్ చేయమో ఇటు ఇటు తిరగమా. ఇప్పుడు ఇక్కడ స్పాట్స్ని హైలైట్ చేయొచ్చు, అంటే హైడ్ చేయొచ్చు. పింపుల్స్ ఉన్నాయా, కనిపిస్తున్నాయి. ఇంకా మేకప్ వేసిన షార్ప్ కనిపిస్తాయి. సో మేకప్ పింపుల్స్ని కూడా హైడ్ చేయలేము ఇవి రెండు. సో మనకి ఇప్పుడు సర్జరీ అయి ఉంటుంది, అది ఉంటుంది. ఆ టైప్కి మార్క్స్ ఉంటే దాంట్లో ఎన్ని కలెక్టర్స్ వాడాలి? ఉంది కదా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది 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 పోతుందా మేడం మన మేకప్లో? దాన్ని హైడ్ చేయొచ్చు. కాబట్టి మీకు స్కార్ ఉంది, ఇక్కడ లొంతలాగా ఉంది, కనబడుతుంది. అదే దాన్ని హైడ్ చేయలేదు. అంటే అక్కడ మార్క్ లేకుండా చూడొచ్చు, బట్ ఇక్కడ ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లొంత వస్తుంది. ఆ లొంతలు ఎంత ప్రోడక్ట్ వేస్తున్నా మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఈవెన్గా అయితే రాదు, ఫ్లాట్గా రాదు. అది ఎలా వచ్చింది అయింది బ్రషెస్. ఐ మేకప్ సపరేట్ బ్రషెస్ ఉన్నాయనుకోండి, షిమ్మర్ వేసేయాలంటే సపరేట్ పెట్టుకుంటే దాంట్లో షిమ్మరే యూజ్ చేయాలి. ఇప్పుడు దీనికి షిమ్మర్ అంటుంది అనుకోండి, ఇది మెరుపు లాగా వస్తుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సిల్ చేయడానికి ఈ బ్రష్ తీసినాం అనుకోండి, ఆ కన్సిల్ అయ్యేటప్పుడు కూడా మొత్తం మెరుపు వస్తుంది. సో మ్యాక్స్ నేను హ్యాండ్ తోటే పెడతాను. ఇది ఒక టిప్లా పెట్టేసి ఇప్పుడు నేను దీంతో బేస్ పౌడర్ వేసిన. సో లైట్ కలర్, షిమ్మర్ లైట్ కలర్ ఉంది. సో ఇప్పుడు నేను ఇలా జస్ట్ అంటే షిమ్మర్ని రుద్దారెడ్డు. సో సర్కిల్ క్రీస్ లైన్ నేను కవర్ చేస్తున్నా. ఒకసారి క్లోజ్, ఇదిగో ఇలా. సో మనం ఈ షిమ్మర్ ఎందుకు పెడుతున్నాం? ఆమె డ్రెస్ గోల్డ్లో ఉంది అంతేనా? సో ఇది మనకు రిఫ్లెక్ట్ అవ్వాలి, అర్థమైందా? ఓకేనా? సర్టెనింగ్ ఉందా? దెన్ ఇప్పుడు నాకు ఐ మేకప్ క్లోజ్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు కంప్లీట్గా తనకు హెచ్డి మేకప్ లుక్ ఇస్తున్నా, అంటే హెచ్డి మేకప్ స్టెప్స్ చేస్తున్నా, బట్ ప్రోడక్ట్ చేంజ్. అంతేనా? ఇంకొకటి
నేను ఇప్పుడు వినండి చూడండి, మనకు కింద కూడా అండర్ ఐ మేకప్ చేస్తాం, అది అడ్వాన్స్. ఇప్పుడు నేను తనకి లైట్ బ్రౌన్ ఇచ్చాను కదా ఫస్ట్, పైన ఏమి ఇస్తే